ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అయితే ఏం జరిగింది అనుకుంటే ఆ మ్యాచ్కు ప్రేక్షకులు కరువయ్యారు. ఆ మ్యాచ్ చూసేందుకు జనాలు రాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా పీసీబీపై ట్రోల్స్ పేలుతున్నాయి. ఎన్నో ఏళ్ల కళ, పాకిస్తాన్కు పెద్ద గౌరవం, అట్టహాసంగా ప్రారంభం, 29 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశం, ఛాంపియన్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ చెప్పిన మాటలు ఇవి. 1996 తర్వాత పాకిస్తాన్లో జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్ ఇది. ప్రపంచ దేశాలన్నీ క్రికెట్ చూసేందుకు పాక్ పయనం కడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కలలు కంది. అవన్నీ పగటి కలలే అని తొలి మ్యాచ్తో తేలింది. పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ ఆరంభం మ్యాచ్కు ప్రేక్షకులు కరువయ్యారు. ఈ ఈవెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ జట్టు ఆడుతున్నా కూడా చూసేందుకు జనాలు రాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్ పేలుతున్నాయి. అంటున్నారు ఇంతున్నారు అంటూ, కనీసం చూసేందుకు జనాలు రాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వ్యాన్ సెటర్లు వేశాడు. పాకిస్తాన్లో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది అని అన్నాడు. 1996 తర్వాత పాకిస్తాన్లో అతిపెద్ద టోర్నీ ఇది అని, ఇంత పెద్ద టోర్నీ జరుగుతున్న విషయాన్ని వాళ్ళు లోకల్స్కి చెప్పడం మర్చిపోయారా ఏంటి అని ఆయన అన్నాడు. అసలు మ్యాచ్లో క్రౌడ్ ఏది అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.